హాయ్ 3 రోజెస్. హాయ్ సార్. హాయ్ సార్. ఏంటి ఎస్కేన్ గారు టీ-షర్ట్ మీద ఫైర్ వేసుకుని వచ్చారు? ఏం లేదు, మొన్న 2 అమ్మాయిలతో ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది కడుపు మంట అయింది. సో ఈసారి 3 అమ్మాయిలతో చేస్తున్నా కదా అని చెప్పి సింబాలిక్గా మరి ఏం సార్ బ్యాక్ కూడా ఫైర్ ఉంది అంటే దానివల్ల మనకు కూడా కొంచెం బ్యాక్ ఫైర్ అయింది, అందుకనే ఇలా వేసుకొచ్చాం అనమాట. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, యాంకర్ రాలేదా? లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూలు చేయకూడదు అనుకున్నాను, బట్ ఈసారి ఇంటర్వ్యూ చేస్తే మన జాతకాలు మారిపోతాయని వాళ్ళు చెప్పారు, అందుకని మళ్ళీ నేనే హోస్ట్గా వచ్చాను. అసలే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ మీడియాలో పబ్లిసిటీ, ఆఫ్లైన్లో సింప్లిసిటీ ఎక్కువ కాబట్టి ఈ ఇంటర్వ్యూ చేయడానికి మన గురించి మనం అసలు చెప్పుకోకూడదు. కానీ లాస్ట్ టైం సింగిల్ ఇంటర్వ్యూ చూసారా? సెకండ్ వీక్ మన వల్ల కలెక్షన్ జైమని లేచినాయి, చూడలేదా? అందుకే ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో హాట్ ఫోటోలు పెడతామే కాదు, హాట్ టాపిక్స్ ఏమన్నా కూడా చెక్ చేస్తూ ఉన్నాను. ఒక మోస్ట్ క్రింజ్ ఇంటర్వ్యూ మనం చేద్దాం. ఈ సెగ్మెంట్లో ఫస్ట్ జోక్ నేను స్టార్ట్ చేస్తే మీకు అందరికి అర్థం అవుతుంది కాబట్టి ఫస్ట్ జోక్ నేనే చెప్తాను. ఒక అబ్బాయి నీట్గా రెడీ అయ్యి టెర్రస్ మీద కూర్చొని చదువుకుంటున్నాడు. ఎందుకు? పక్కన ఎవరి గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు ప్రాబ్లమ్. అంటే వాడికి ఏ డిస్ట్రాక్షన్ అవ్వకుండా పైన అయితే ఎవరు ఉండరని నీట్గా రెడీ అవ్వడానికి టెర్రస్ మీదకి వెళ్ళడానికి. అదే ఎవరో పక్కింట్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, లేదా ఎవరో అమ్మాయికి లైన్ వేస్తూ ఉండొచ్చు. బ్రెయిన్తో ఆలోచించి చెప్పండి. బ్రెయిన్తో ఆలోచించి చెప్పండి. మంచిగా రెడీ అయ్యి టెర్రస్ మీద వెళ్ళి టెర్రస్ మీద కూర్చొని చదువుకుంటున్నాడు. ఏదో మెసేజ్ చదవడానికి కదా? ప్లీజ్ చెప్పండి, మీరే చెప్పండి. బికాజ్ ఆ నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అబ్సల్యూట్లీ క్రింజ్. యూ వాంట్ ఆల్రెడీ. ఒక అబ్బాయి బ్రేకప్ తర్వాత జిమ్కి వెళ్ళాడు, ఎందుకు? అంటే వేరే అమ్మాయిని ట్రై చేయడానికి మేబీ. జిమ్కి బాడీ బిల్డింగ్, మేబీ కోపం, అగ్రెషన్తో. బ్రేకప్కి జిమ్కి తేడా సంబంధం ఉంది కానీ జిమ్కి ఏంటో తెలియదు. మేబీ బాడీ బిల్డ్ చేసి అమ్మాయికి జెలసీ తెప్పించను, గుండెలో బరువు తగ్గించుకోవడానికి. Everyone is laughing here. This is funny. Yeah, this is funny. Weight ఉంది చాలా. ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఫుల్ స్పీడ్తో రివర్స్ వెళ్తే ఏమవుతుంది? లెస్ స్పీడ్లో వెళ్తుంది. ఫుల్ స్పీడ్ అంట. యాక్సిడెంట్ అయిపోతుంది. ట్రైన్ తాగేస్తుంది. రివర్స్లో వెళ్తే మునిగిపోతుంది, తడిసిపోతుంది. ఎలా? రివర్. ఇది కొరియన్ క్రింజ్. ప్రపోజ్ చేయంగానే అమ్మాయి ఎస్ చెప్తుంది, అయినా ఆ అబ్బాయి కత్తితో గుచ్చుకుంటాడు, ఎందుకు? అంటే వాడికి ఆ ప్రపోజల్ నచ్చలేదా? నాకేం తెలుసు. నాకేదో అమ్మాయిల కంటే అబ్బాయిలు ఇష్టమా ఏంటి? ఐ డెంట్ ఇంటరాక్ట్ విత్ హిమ్, సో ఐ డోంట్ నో. ప్రపోజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత జనరల్గా అబ్బాయి అలా గాల్లో తేలిపోతాడు కదా, ఓకే, అందుకనే వాడు పొడుచుకుని గాలి తీసుకుని కిందకి వచ్చాడు. Cringe maximum. Oh my god, I couldn't cringe also. Correct answer, SKN garu, correct. ఒక అబ్బాయి తన ఫోన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఎందుకు? ఫ్రిడ్జ్లోనే ఎందుకు పెట్టాడు? ఫోన్ తడిచిపోయినట్టుంది. ఎవరన్నా ఫ్రిడ్జ్లో పెడతారా ఫోన్? తడిచిపోతే పెడతా డ్రై అవ్వడానికి. నేను కూడా పెట్టాను 2-3 times. తడిసిపోతే పెట్టారా? తడిచిపోతే అది ఫ్రీజర్లో పెడతాం, కొద్దిసేపు పెట్టొచ్చు, లైక్ ఒక సెకండ్స్, కొన్ని సెకండ్స్ పెట్టొచ్చు. ఫోన్ తడిసిపోతుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇది కాదు ఆన్సర్. నో, నేనే చెప్పానా? ఎందుకంటే ఆ అబ్బాయి ఫోన్లో నా హాట్ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి. ఒక ప్రిన్సిపల్ పెళ్లి అవ్వట్లేదని బ్యాంక్కి వెళ్ళాడు, ఎందుకు? బ్యాంక్ దొంగతనం చేయడానికి ఏమో. డబ్బులు ఉంది దాని దగ్గర, ప్రిన్సిపల్ కదా. ఉందా? పెళ్ళి అవ్వకపోతే బ్యాంకాకి వెళ్ళాలి కానీ బ్యాంక్ వెళ్ళడం. పాయింట్. ఎనీ ఆన్సర్ మీ దగ్గర? ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. నువ్వు సూపర్ రా. థాంక్యూ అన్నయ్య. ఇప్పుడు వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. థాంక్యూ అన్నయ్య. మీ ముగ్గురులో ఎవరిని మీ ముగ్గురు క్రింజ్ జోక్స్లో ఎవరిని విన్నర్గా పిక్ చేసుకోవాలో అర్థం కావట్లేదు కాబట్టి